చేసిన మేలు తల్లి కూడా చేయదు. విన్నాను. అలాగే ఇంటిలోన ఉల్లి ఉండవలయు లేదా తల్లి ఉండవలయు. అసలు తల్లితో పోల్చదగినటువంటిది ఈ ఈ భూప్రపంచంలో ఇంకొకటి లేదు. కానీ మహాత్ములు అనేక పరిశోధనలు చేసి ఈ ఉల్లిగడ్డ, ఆనియన్, ఉల్లిగడ్డ అంటే ప్యాజ్, ఉల్లిగడ్డ ఇంత లావుగా ఉంటుంది, మనం కూరల్లో వేసుకుంటాం. వెల్లుల్లి కాదు, ఉల్లిగడ్డ. దీని మహత్యానికి ఆశ్చర్యపోయి, అరే ఎన్ని రకాలుగా ఈ తల్లి ఉపయోగపడుతుంది అని ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయలేదు అనేటువంటి ఒక నానుడిని లోకంలో ప్రచారం చేశారు. అంటే ఎప్పటికీ దీన్ని మర్చిపోకుండా ఉండాలి అనే ఉద్దేశంతో. ఉల్లి పైకి బరికొస్తుంది, లోపలికి బరికొస్తుంది. ఈ కొన్ని ప్రాంతాల్లో ఎర్రగడ్డలు అంటారు, కొన్ని ప్రాంతాల్లో తెల్లగడ్డలు అంటారు, కొన్ని ప్రాంతాలలో పెద్దుల్లి, నీరుల్లి అంటారు. ఇవన్నీ ఒకటే, దీని పేర్లే, మొత్తం గుర్తుపెట్టుకోండి. మనం దీన్ని చిన్న చిన్న ముక్కలు చేసి కొంచెం దంచి ముద్ద చేసి బట్టలో పిండితే ఏమొస్తుంది? ఉల్లిపాయ రసం వస్తుంది కదా. ఈ రసము ఒక కాటన్ బట్ట, నెల్లు బట్ట తీసుకొని ఇట్లా ఏలుగు చుట్టుకొని ఇట్లా పెట్టుకొని ఇట్లా ఏలుగు చుట్టి ఆ రసంలో ముంచి ఇక పోయిననుకోండి, ఇట్లా ముందుకు లాగి బాగా గట్టిగా అక్కడ రుద్దాలి. నైట్ పడుకునేటప్పుడు మరలా ఉదయం పూట రుద్దాలి. ఈ విధంగా రోజు 2 పూటల ఉల్లిగడ్డ రసాన్ని వెంట్రుకలు ఊడిన చోట లేపనం చేస్తూ ఉంటే క్రమముగా తిరిగి అక్కడ మరలా పునరుజ్జీవనము కలిగి వెంట్రుకలు ఉత్పన్నమవుతున్నవి. అలాగే ఉల్లిగడ్డ గింజలుంటాయి. ఉల్లిగడ్డ గింజల్ని మంచినీళ్ళతో మెత్తగా నూరి గుజ్జులాగా చేసి తలకు మొత్తానికి పెట్టి స్నానం చేస్తూ ఉంటే అస్సలు ఊడే సమస్య లేనే లేదు, ఊడవు. అందుకని ఇప్పుడిప్పుడే జుట్టు దెబ్బతింటూ ఇంకా బట్టతలకాయ వచ్చే ప్రమాదం ఉందేమో అనుకునే పరిస్థితిలో మీకు మంచి ఒక కానుకను మన తల్లి భారత మాత అందిస్తుంది. బిడ్డలు